హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఓల్డ్ గాడ్ 2 ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఆడియోలో కూడా ఉంది. డబ్బింగ్ అయితే బాగా చేశారు. ఫస్ట్ ఓల్డ్ గాడ్ మూవీ 2020లో వచ్చింది. ఆ మూవీ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. ఒకసారి చెక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తే చూడండి, చూడని వాళ్ళైతే. ఆ మూవీ నాకు యావరేజ్ అనిపించింది అని కూడా చెప్పా. యాక్షన్ వైజ్ నచ్చిందని కూడా చెప్పాను. కొంతలో కొంత పర్లేదు. 5 years తర్వాత ఈ సీక్వెల్ అయితే వచ్చింది. ఇప్పుడు ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. ఈ సెకండ్ పార్ట్ చూడాలంటే మాత్రం ఫస్ట్ మూవీ తప్పనిసరిగా చూడాలి, లేకపోతే ఏమీ అర్థం కాదు. మరి ఈ సెకండ్ ఓల్డ్ గాడ్ చూశాక ఇది గాడ్ కాదు భయ్య, ఇదొక పెద్ద రాడ్. ఇప్పుడు ఫస్ట్ ఓల్డ్ గాడ్ 2020లో వచ్చింది. అప్పటి స్టోరీ ఇప్పుడు గుర్తుండడమే చాలా కష్టం. మళ్ళీ 5 years తర్వాత వచ్చిందని మనం ఎగేసుకొని చూసాం కదా. ఇక్కడైనా కంప్లీట్ చేయాలి కదా స్టోరీ. మళ్ళీ ఇక్కడతో ఎండ్ చేయకుండా ఇంకొక మూవీ వస్తుందంట. సీక్వెల్లో మళ్ళీ చూసుకోమన్నారు. అది ఎప్పుడు వస్తుందో చేస్తుందో ఎన్ని సంవత్సరాలకు వస్తుందో తెలీదు. యాక్షన్ ప్రియులకు మాత్రం మూవీలో ఒక మంచి 3 యాక్షన్ సీన్స్ ఉన్నాయి. అవి బాగున్నాయి కాదనట్లే. ఆ 3 యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. ఆ కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది, నాకు నచ్చాయి. కానీ సినిమా మాత్రం రాడ్ రంబోలా. సరైన ప్రాపర్ ఎండింగ్ లేదు సినిమాకి. ఈ సెకండ్ ఓల్డ్ గాడ్ కూడా చార్లెస్ థెరాన్ కోసం చూసా. మ్యాడ్ మ్యాక్స్లో ఉంది కదా హీరోయిన్. 5 years బ్యాక్ వచ్చింది. ఫస్ట్దే నాకు సరిగ్గా గుర్తులేదు. దీన్ని చూడడం కోసం మళ్ళీ ఒకసారి రీకప్ చేసుకున్నా. ఇదేమన్నా వెబ్ సిరీసా సాగదీయడానికి? అండ్ సినిమాకి కనెక్షన్ పెట్టకుండా కొత్త స్టోరీ పెట్టి సేమ్ టైటిల్ పెట్టేస్తే పర్లేదు. కానీ ఏదో 3 యాక్షన్ సీన్స్ పెట్టేసాం, ఎలా అయినా చూస్తారనుకోవడం కరెక్ట్ కాదు. బేసిక్ ప్లాట్ కూడా నేను చెప్పను, ఫస్ట్ ఓల్డ్ గాడ్లో చెప్పేసి ఆల్రెడీ. ఆ మూవీ ఎండింగ్ అయిన తర్వాత అక్కడ నుండే స్టార్ట్ అయింది. మూవీని స్టార్ట్ చేశాక ఒక్క 10 నిమిషాల వరకు మంచి యాక్షన్ సీన్ అలా నడుస్తూనే ఉంది. అబ్బా భలే అనిపించింది అనుకున్నా. కానీ అలా ముందుకు వెళ్తున్న కొలది విసిగింతి వేధించారు భయ్య. యాక్షన్ సీన్ వచ్చినప్పుడు బాగుంటుంది, మళ్ళీ డ్రామా వచ్చినప్పుడు బోర్ కొడుతుంది. అండ్ రిమైనింగ్ యాక్టర్స్ ఎవరైతే ఉంటారో ఆ కనెక్షన్స్ సరిగా అర్థం కాలేదు. అండ్ ఈ సినిమా మొత్తం చూసాక కూడా చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే దొరకలేదు నాకు. రొటీన్ కమర్షియల్ యాక్షన్ సినిమాలా అనిపించింది నాకైతే. సరైన స్టోరీ లేదు, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే లేదు. ఓన్లీ యాక్షన్ సీన్స్ తప్ప పెద్ద థ్రిల్స్ ఉండవు, ఎమోషన్స్ ఉండవు. ఒకటే సాగదైతే మూవీ ఎలా ఉన్నా సరే ప్రొడక్షన్ వాల్యూస్, టెక్నికల్ వాల్యూస్ మూవీలో చాలా బాగున్నాయి. అసలు విజువల్స్ టాప్ నాచ్ ఉన్నాయి. యాక్షన్ కొరియోగ్రఫీ చాలా నచ్చింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఫైనల్గా ఈ మూవీ చూడాలంటే మాత్రం ఒక 3 యాక్షన్ సీన్స్ కోసం చార్లెస్ థెరాన్ కోసం, అదే మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ హీరోయిన్ కోసం చూడాలి తప్ప ఈ మూవీలో పెద్ద మ్యాటర్ ఏం లేదు. రాడ్ రొంబోలా. అండ్ మూవీ చూద్దామని ఫిక్స్ అయితే మాత్రం ఇంకొక మూవీ కోసం వెయిట్ అయితే చేయాలి. ఎందుకంటే స్టోరీ ఇక్కడ ఎండ్ అవ్వలేదు. అండ్ ఫస్ట్ మూవీ కూడా చూడాలి. మరి ఓవరాల్ రేటింగ్ ఎంతంటే నేను ఇచ్చేది 2.5 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక్క లైక్ అయ్యండి చాలు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.